అందరికీ నమస్కారం. తెలుగు రాశి టుడే ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ రోజు మీ జీవితానికి అర్థమొచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలిగా గడుపుతారు. ఈ రోజు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో ఏదైనా పెద్ద విజయాన్ని పొందడంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసే వ్యక్తి ప్రమోషన్ పొందొచ్చు. చాలా కాలంగా మీకు రావాల్సిన బకాయిలు రావడంతో మీరు ఆనందంగా ఉంటారు. బంధువులను కలుసుకుంటారు. దీని ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్థిరాస్తి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆస్తి విషయాల్లో సానుకూలతలు, లాభాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల ఒకటి పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విష్ణు ధ్యానం మంచిది. ప్రయాణాల్లో మార్పులు, లలకి కొత్త ఉద్యోగం రావడం వల్ల వాతావరణం సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో మాధుర్యం కూడా ఉంటుంది. అలసట మరియు ఉదాసీనతకు కారణమయ్యే విషయాలు తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. వ్యాపారంలో విజృంభణ ఉంటుంది. పొరుగు ప్రాంతాలతో ఏదో ఒక రకమైన తగాదా లేదా గొడవలు ఉండవచ్చు. శారీరక బలహీనత మరియు శరీర నొప్పి వంటి సమస్యలు బాధపడతాయి. అహం నివారించవలసి ఉంటుంది. అంతా బాగానే ఉంటుంది. ప్రభావం పెరుగుతుంది. స్నేహితుడు లేదా బంధువు యొక్క తప్పు సలహా మీకు ఇబ్బంది కలిగిస్తుంది మరియు దీని కారణంగా మీ వ్యక్తిగత కార్యకలాపాలు కూడా అంతరాయం కలిగిస్తాయి. ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని ఒక అందమైన స్త్రీ నోటితో మీరు శుభవార్తలు వింటారు. ఈ వార్త వినగానే మీ మనస్సు గాలిలో తేలినట్లు అయిపోతుంది. మీరు మీ బంధువులందరితో ఈ వార్తని పంచుకుంటారు. జాలిగా గడుపుతారు. లక్కీ సంఖ్య 82 మరియు లక్కీ కలర్ మెజెంటా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.